వచ్చి హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మేము కొత్తగా రూమ్ తీసుకుంటున్నాం. కొత్త రూమ్ అనమాట. ఇది మేము తీసుకునేది. ఇది వచ్చేసి స్టోర్ అనమాట. స్టోర్లో మనం అంత చెప్పులు అంతా షూ పెట్టేసినట్లే. ఇది ఎందుకు కానీ నెక్స్ట్ హాల్ వచ్చేసి ఇది అనమాట. హాల్ ఇది అంటే పెద్దదే కాదు, జస్ట్ చిన్న హాల్ అనమాట. ఇది టీవీ ఇక్కడ డైరెక్ట్ మన గోడగా తెచ్చుకున్నారు. ఇది వాళ్ళే ఇచ్చేసినారు, మనం సపరేట్గా కొనలేదు. నెక్స్ట్ షోకేస్. యాక్చువల్గా టీవీ ఇంతకుముందు ఇక్కడ ఉన్నది, బట్ ఇక్కడ తీసేసి అక్కడ బిగించుకునేది. అక్కడ బాగుండే ఇక్కడ కూర్చొని చూసేది. అవన్నీ ఇక్కడ చిన్న డోర్స్ ఉన్నాయి, జస్ట్ థింగ్స్ ఏమన్నా రిమోట్స్ అయి పెట్టుకునేకి. అండ్ ఇక్కడ ఇలా వస్తే ఇది దేవుడు రూమ్ అనమాట. ఇది దేవుడు రూమ్. ఇది డోర్ ఓపెన్ చేస్తే జస్ట్ ఏముండదు, జస్ట్ బాల్కనీ లాగా. జస్ట్ మనం బయట పోయి ఇక్కడ నుంచి కూడా ఇలా బయటకు పోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమో నైట్ చూపించినా మీకు ఏం కనిపించదు. ఓకే, అండ్ కిచెన్ చూపిస్తాయి మీకు. కిచెన్ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది, జస్ట్ క్లాసిక్ లుక్. యాక్చువల్ కబోర్డ్లు ఏమి చూడొచ్చు. లైక్ ఇది ఎలా ఉందంటే ఒక స్మాల్ డూప్లెక్స్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ లోనే ఉంది ఇదంతా. అండ్ మీ డోర్స్ అనేవి చూసుకోవచ్చు అన్ని. అండ్ ఇక్కడ కిచెన్స్ ఇక్కడ డైరెక్ట్ నేను గ్యాస్ అవి ఇక్కడే పెట్టేసుకుని చూడండి. ఇష్టం వస్తే దగ్గరకు వచ్చి డైరెక్ట్ ఇక్కడ స్మాల్ డూప్లెక్స్ లాగా ఉంటుంది. అండ్ పైన మీరు ఫ్లోరింగ్ చేసుకోవచ్చు. అంతా డికోరీ లాగినారు పైన. అండ్ మీకు పైన చూపిస్తానండి స్టెప్స్ కి. పైన ఫ్లోర్ లో యాక్చువల్గా ఉంది, అది చూపిస్తా. అది కూడా చాలా సింపుల్ క్లాసిక్ గా ఉంటుంది. ఈ పైన మనకు అవుతారు ఇలా వచ్చండి. ఇలా పైన వచ్చినప్పుడు స్టార్టింగ్ యాక్చువల్గా ఇక్కడ అంతా 2 రూమ్స్ ఇక్కడ వాలేం కట్టలేదు, జస్ట్ గ్లాస్ తో డిజైన్ చేసినారు. మేము ఒకటి ఏసీ ఆల్రెడీ మేమే కొనుక్కొని పెట్టుకున్నాం రూమ్ లో. ఏసీ రూమ్ చూపిస్తామండి. లోపలికి వస్తే ఇది మిర్రర్ చూసే మిర్రర్, బట్ ఇది ఓపెన్ చేస్తే లోపల వాష్రూమ్ అన్నమాట. లోపల వాష్రూమ్ చూసుకోవచ్చు. చాలా మిర్రర్ లోపల వాష్రూమ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్. దీంట్లో డైరెక్ట్ బట్టలు అవి పెట్టుకునే బాగుంటాయి. సింపుల్ గా బట్టలు ఆల్రెడీ సర్వ్ చేసినారు. మళ్ళీ బట్టలు వాపస్ అన్నీ వెనక రాకుండా. అండ్ పైన డికోరీ కూడా చూసుకోవచ్చు. చాలా సింపుల్ గా సేవింగ్ చాలా బాగుంది. అండ్ మా వాళ్ళు అయితే డోర్ స్టార్ట్ చేస్తాం. మన ఏసీ రూమ్కి ముందుగానే వచ్చేసి ఇది ఉంటుంది. డోర్ గ్లాస్ తో చేసిన లోపల ఇది ఒక చిన్న, ఇది కూడా రూమ్ అనమాట. లైక్ స్మాల్ రూమ్. ఇది కవర్స్. ఇక్కడ కూడా బట్టలు పెట్టుకోవచ్చు, బట్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ బట్టలన్నీ ఆ రూమ్ లో పెట్టేసుకుంటారు. అది బెడ్రూమ్ అనమాట. జస్ట్ ఇది ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఒక రూమ్ కావాలన్నప్పుడు ఇది పెట్టుకుంటారు. ఓకేనా. పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్ లో మీకు ఒకసారి ఏం చేసి చూపిస్తా. రెండు అందరం వచ్చింది పూర్తిగా. యాక్చువల్గా బట్టలు ఆరేసుకుంటాం, బట్టలు పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ మనం పెట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది, బట్ ప్రెసెంట్ అయితే ఇక్కడ కొనలేదు. ఇక్కడ మనం ఇక్కడ బట్టలు తీసుకుని ఇక్కడ వాష్ చేసుకుంటాం. అండ్ పైన పెంట్ హౌస్ నుంచి చూడడం చాయ్గా పైన పెంట్ హౌస్ ఏంటంటే యాక్చువల్గా ఎక్కువ ఉండదు, జస్ట్ సింగిల్ రూమ్ ఉంటుంది అనమాట. ఓన్లీ యాక్చువల్లీ బ్యాచులర్స్ వచ్చి ఎంజాయ్ చేసి బాగుంటుంది. చూపిస్తాను. యాక్చువల్గా ఇది సింగిల్ రూమ్ అనమాట. ఇది ఇద్దరికి ముగ్గురికి ఓకే. ఇంకా ముగ్గురు నుంచి ఎక్కువ ఉండాలంటే కొంచెం కష్టమే. యువతల బాత్రూమ్ డైరెక్ట్ అటాచ్. సరే, ఇది డైరెక్ట్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, అండ్ ఇది రూమ్ అనమాట. మీరు ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవాలనుకుంటే మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇది కొంచెం యాక్చువల్గా మార్నింగ్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మామూలుగా కూర్చొని పీస్ఫుల్గా కూర్చోడానికి. ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.